మింకు కోతి ఇప్పుడు రాజయ్యి సింహాసనం మీద కూర్చుంది. కాని అది ఖడ్గమృగ సిపాయికి ఇష్టం లేకపోయినా కూడా దాని పక్కన నిలబడింది. అలాగే ఆ సింహం ఒక పంజరంలో బందీగా ఉంది. ఈ రోజు నేను ఈ అడవిలో ఒక కొత్త నియమాలను తీసుకొస్తున్నాను. ఈ అడవిలో ఉన్న వాళ్ళందరూ ఆ నియమాలను పాటించాలి. కొంతసేపటి తర్వాత మింకు కోతి ఒక గట్టు మీద కూర్చుంది. ఇంకా అడవిలో ఉండే జంతువులన్నీ తన ముందు తల దించుకుని నిలబడ్డాయి. ఈ రోజు ఇప్పటినుండే ఈ అడవిలో ఉండే మాంసాహార జంతువులన్నీ తమ శక్తిని పెంచుకోవడం కోసం ఇక్కడున్న శాకాహార జంతువులను వెతికి మరీ వేటాడాలి. రాబందులు, గ్రద్దలు, పక్షులను ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. మీరసలు ఏమంటున్నారు మహారాజా? ఒకవేళ మీరిలాంటి ఆదేశం ఇస్తే అప్పుడు మా లాంటి పక్షులు ప్రాణాలు ఎలా కాపాడుకోగలవో చెప్పండి. ప్రాణాలు కాపాడుకోవడానికి ఒకే దారుంది. పారిపోండి, పారిపోతూనే ఉండండి. ఇది వినగానే గోల్డీ గద్ద టీను పక్షి మీదకి దూకింది. అయ్యో, ఎవరైనా నన్ను కాపాడండి. టీను పక్షి అక్కడి నుండి ఎగిరిపోయింది. ఇంకా దాన్ని ఈ గద్ద వెంటాడుతూ వెళ్ళింది. ఇష్టం వచ్చినట్టు వేటాడడానికి మాకు ఆదేశం ఇచ్చేశారు. ఈ రోజు నేను నిన్ను పట్టపగలే అందరి ముందు చంపి తినేస్తాను. ఇది చూసిన మింకు కోతి చాలా రాక్షసత్వంగా నవ్వింది. అందరూ ఈ మింక్యూ మహారాజ్కి జేజేలు పలకండి. ఇది విన్న తర్వాత కూడా జంతువులన్నీ నిశ్శబ్దంగానే ఉన్నాయి. కాని జిరాఫీ ముందుకు వచ్చి ఇలా అంది. మేము నీలాంటి దుష్టుని మహారాజుగా భావించలేము. ఏమన్నావ్? నన్ను రాజుగా భావించరా? అయితే ఇది చూడు. మింకు కోతి దాని మీద మాయను ప్రయోగించింది. దాంతో జిరాఫీ ఎలుకైపోయింది. ఇదేంటి? ఇదెలా జరిగింది? చెప్పండి, నాకు జేజేలు కొడతారా లేక మీ అందరినీ ఎలుకలా మార్చేయమంటారా? ఇక దాన్ని చూసి అన్నీ భయపడిపోయాయి. ఇంకా దానికి జైజేలు కొట్టడం మొదలుపెట్టాయి. రాము, ఏనుగు, చోటు, జింక అలాగే భగీరా ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాయి. ఒకవేళ నేను చెప్పకపోతే ఆ షేర్ఖాన్ ఆ మాయాజాలపు పండుని ఈ మింకుకిచ్చేవాడే కాదు. దాన్ని తినివాడు అడవి మొత్తానికి రాజైపోయాడు. నేను ఎలాగైనా మన రాజుని విడిపించాలి. అలాగే ఈ అడవికి మళ్ళీ స్వేచ్ఛను తీసుకురావాలి. అతను చాలా శక్తివంతుడు అయిపోయాడు. నాకనిపిస్తుంది ఇప్పుడు మనం అతన్ని ఏమీ చేయలేమని. అప్పుడే చోటు జింకకి ఒక సీతాకోక చిలుక కనిపించింది. దాంతో తనకి ఒకటి గుర్తుకొచ్చింది. మిత్రులారా, మన అడవిలో ఒక తలుపు ఉంది. దాని గురించి నాకు షేర్ఖానే చెప్పాడు. ఆ తలుపు బటర్ఫ్లై ల్యాండ్ది. అలాగే ఆ ల్యాండ్లో కూడా మన అడవిలో లాగే చాలా విచిత్రమైనవి ఉన్నాయి. బటర్ఫ్లై ల్యాండా? అవును, అందుకే మనం సహాయం కోసం అక్కడికి వెళ్తే మంచిది. దాంతో ఆ మూడు అడవిలో ఉత్తర దిక్కు వైపుకు వెళ్ళాయి. అక్కడ ఒక ఎర్ర తలుపు ఉంది. ఆ మూడు ఆ తలుపులోకి వెళ్లగానే బటర్ఫ్లై ల్యాండ్కి చేరుకున్నాయి. ఇంకా అవి కొన్ని అడుగులు ముందుకు వేయగానే వాటికి ఎదురుగా ఒక సీతాకోక చిలుక రావడం అవి చూశాయి. బటర్ఫ్లై ల్యాండ్కి జంతువులొచ్చాయా? ఇప్పుడే నేను మీ ముగ్గురికి బుద్ధి చెప్తాను. అరే భలే, ఒక సీతాకోక చిలుక మనలాంటి పెద్ద జంతువులకి బుద్ధి చెప్పడానికి వస్తుందంట. ఆ సీతాకోక చిలుక దగ్గరకు వచ్చిన తర్వాత తెలిసింది అది రాము ఏనుగు కన్నా చాలా పెద్దగా ఉంది. ఓరి భగవంతుడా, చూస్తుంటే సీతాకోక చిలుక వాళ్ళమ్మ దీనికి చాలా ఎక్కువ కాంప్లైంట్ పెట్టినట్టుంది. ఇది నాకన్నా చాలా పెద్దగా ఉంది. అరే, నువ్వు చోటు జింకవి కదా? నీ గురించి అమ్మ చాలా విషయాలు చెప్పింది. బటర్ఫ్లై ల్యాండ్కి నీకు స్వాగతం. ధన్యవాదాలు. వీళ్ళిద్దరూ నా స్నేహితులు. మేము త్వరగా మీ రాజును కలవాలి. అలాగే, తప్పకుండా నాతో పాటు రండి. ఇప్పుడు ఆ సీతాకోక చిలుక ఆ మూడింటిని తీసుకుని ఒక కోటకొచ్చింది. అక్కడ నెమలిరాజు సింహాసనం మీద కూర్చున్నాడు. అరే భలే, అయితే నువ్వు చోటు జింకవి కదా? అవును మహారాజా. నేను నీ ధైర్య సాహసాల గురించి, తెలివితేటల గురించి చాలా విన్నాను. చెప్పు, దేనికోసం నువ్వు మా బటర్ఫ్లై ల్యాండ్కి రావాల్సి వచ్చింది? చోటు జింక నెమలి మహారాజుకి జరిగిందంతా చెప్పింది. అప్పుడు తను కూడా కంగారు పడిపోయాడు. ఇది నిజంగా చాలా పెద్ద సమస్య. కానీ అతను ఈ చెట్టు మాయాజాలపు పండు తినడం వల్ల వచ్చిన శక్తి ప్రభావాన్ని మనము అంతం చెయ్యొచ్చు. ఏమన్నారు మీరు? ఏంటి, ఇది నిజమేనా? అయితే చెప్పండి, నేనిది ఎలా చేయగలను? సరే, నాతో పాటు రా. నెమలి మహారాజు తనని కోటలో ఉన్న తోటకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక వెండి చెట్టు కనిపించింది. దానికి ఒక పచ్చని పండు వేలాడుతూ ఉంది. ఇదే ఆ పండు. దీన్ని తింటే ఆ బంగారపు చెట్టు మాయాజాలం పోతుంది. ధన్యవాదాలు నెమలి మహారాజా. రాము ఏనుగు ఆ పండును తెంచి
దాన్ని చోటు జింకకిచ్చింది. ఆ పండుతో పాటు నేను రాము ఏనుగుకి ఒక శక్తి కూడా ఇస్తాను. ఎప్పుడైతే తన తొండాన్ని పైకి ఎత్తుతాడో తను కొంతకాలం మాయమైపోతాడు. అలాగే తను ఎవరికీ కనిపించడు. ధన్యవాదాలు నెమలి మహారాజా. అవన్నీ నెమలి మహారాజు నుండి సెలవు తీసుకుని తమ అడవికి తిరిగి వచ్చేశాయి. కోట బయట నిలబడి అవన్నీ ఒక ప్లాన్ వేశాయి. రాము ఏనుగు తన తొండాన్ని పైకెత్తి మాయమైపోయింది. ఇంక తను ప్రశాంతంగా రాజ్మహల్ లోపలికి వెళ్లి షేర్ఖాన్ ఉన్న పంజరం దగ్గరకు వెళ్లి నిలబడింది. ఆ తర్వాత భగీరా కోట లోపలికొచ్చింది. ఘోరం జరిగిపోయింది మింకు మహారాజా, ఘోరం జరిగిపోయింది. ఏమైంది బకీరా? ఎందుకు అరుస్తున్నావు? చోటు జింక ఇప్పుడు మిమ్మల్ని చంపడానికి ఇక్కడికి వస్తున్నాడు. ఏంటి, నన్ను చంపడానికా? నన్ను ఎవరూ చంపలేరు పిచ్చోడా. ఈ అడవి మొత్తంలో నాకన్నా శక్తివంతమైన వాళ్ళు ఇంకెవరూ లేరు. అవును లేరు, కానీ చోటు జింక బటర్ఫ్లై ల్యాండ్ నుండి ఒక పండుని వెతికి తీసుకొచ్చాడు. దాన్ని తింటే అప్పుడు తనకి మీకన్నా ఎక్కువ శక్తి వస్తుందంట. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? బటర్ఫ్లై ల్యాండ్ పండునా? అప్పుడే ఆ పండును చేతిలో పట్టుకుని చోటు జింక దర్బారు లోపలికొచ్చింది. దుష్ట మింకు కోతి, ఇప్పుడు నేను నిన్ను శాశ్వతంగా అంతం చేస్తాను. ఈ పండు తిన్న వెంటనే నాకు నీకన్నా ఎక్కువ శక్తి వచ్చేస్తుంది. అలాగా? నిజంగా అంటున్నావా? అలా అని మింకు కోతి వెంటనే తన వేళ్లతో మాయాజాలం ప్రయోగించింది. దాంతో ఆ పండు దానంతటదే చోటు జింక చేతిలో నుండి నేరుగా తన చేతిలోకి వచ్చేసింది. అయ్యో లేదు, దుష్టుడా, ఆ పండుని తినకు. ఈ పండుని ఇంకెవరో తిని నాకన్నా శక్తివంతంగా మారడం నాకిష్టం లేదు. అందుకే ఈ పండుని నేనే తింటాను. అప్పుడు జంతువులన్నీ భయపడిపోయాయి. ఇంకా మింకు ఆ పండుని క్షణాల్లో తినేసింది. లేదు. ఆహా, ఈ పండు చాలా రుచికరంగా ఉంది. ఇప్పుడు చూసుకో చోటు జింక, నిన్ను నేను ఎలా అంతం చేస్తానో చూడు. అలా తను తన చేతిని గాల్లోకి ఎత్తింది. కాని చోటు జింకకి ఏం జరగలేదు. అరే, ఇదేంటి ఇలా అయింది? నా శక్తులెందుకు పనిచేయట్లేదు? నువ్వు ఆ పండుని తిన్నావుగా, దాన్ని తింటే గనక బంగారపు చెట్టుకున్న ప్రభావం పోతుంది. అలాగే నీకు నేను చెప్పిందంతా అదంతా నా ప్లానే. అందులో ఇరుక్కుని నువ్వు ఆ పండుని తినేశావు. అలాగే నీ శక్తుల్ని పోగొట్టుకున్నావు. నేను నిన్ను వదిలిపెట్టను చోటు జింక. అప్పుడే రాము ఏనుగు షేర్ఖాన్ పంజరాన్ని తెరిచింది. దుష్ట కోతి. లేదు. షేర్ఖాన్ మింకు కోతి మీద దాడి చేశాడు. అలాగే అతన్ని చీల్చి చంపేశాడు. ఇలా చెడు అంతమయ్యింది. ఇంకా అడవిలో జంతువులు తమకి అలాగే తమ మహారాజుకి స్వేచ్ఛ రావడం వల్ల సంతోషంగా ఉన్నాయి. చోటు జింక, నువ్వు మళ్ళీ మరొకసారి నీ ధైర్య సాహసాన్ని, నీ తెలివితేటల్ని అర్థమయ్యేలా చేశావు. నిన్ను చూస్తుంటే సంతోషంగా ఉంది. అలాగే అడవిలో ఉన్న వాళ్ళందరూ నిన్ను చూసి గర్వపడుతున్నారు. ఇప్పుడు చోటు జింక మీద అడవిలో జంతువులన్నింటికీ ప్రేమ పెరిగిపోయింది. ఇలా మళ్ళీ ఈ రహస్యమయ్య అడవిలో సంతోషం తిరిగొచ్చేసింది.